చావ్ ఏంట్రా చావమంటున్నావు అంటున్నారా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇటాలియన్లో హాయ్ చెప్పా అంతే. సర్లే ఇవన్నీ మనకి ఎందుకులేండి, మన మన స్టైల్లో ఇంట్రో చెప్పేస్తాను చూడండి. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. ఇవాళ వీడియో వచ్చి ఇప్పటికే తమిళ చూసింటే మీకు అర్థమై ఉంటుంది దేని గురించి చెప్పబోతున్నాను అనేది. అదే అండి, చాలా రోజుల నుంచి నన్ను చాలా మంది అడుగుతున్నారు అనమాట. అన్న వీసా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఈజీ ఉంటుందా, కష్టం ఉంటుందా, లైక్ వీసా ఇంటర్వ్యూకి ఏమైనా టిప్స్ చెప్పండి అని చెప్పి. సో ఇవాళ వీడియో దాని గురించి అండి. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో లాస్ట్ ఎండ్లో నేను నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకు వీసా ఇంటర్వ్యూ టెలిఫోనిక్ కాల్ జరిగింది. సో నన్ను ఏం క్వశ్చన్స్ అడిగారు, నేను ఎలా ఆన్సర్ చేశాను, అండ్ ఏమేమి మెయిన్ క్వశ్చన్స్ అడిగారు అనేది దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మధ్యలో కూడా కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు. ముందుగా అడ్మిషన్ వచ్చిన అందరికీ కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి, మళ్ళీ మీకు వెయిట్ చేయండి, ఇంకా డెడ్ లైన్స్ ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్కి. అండ్ లేదంటే అప్పటికి రాలేదంటే డిసప్పాయింట్ అవ్వకండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వీడియోకి వెళ్ళక ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీలో చాలామంది నన్ను అన్న వీసా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, అసలు చాలా కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, లైక్ టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారా లేదా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చాలా డౌట్స్ అడిగారు నన్ను. సో నేను ఒకటే చెప్పబోతున్నాను. సో వీసా ఇంటర్వ్యూ అయితే ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ అది పెట్టుకోండి మైండ్లో. డిఫికల్టీ అనేది లేదనమాట. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు అస్సలు భయపడకండి, టఫ్గా ఉంటుందనే ఆలోచన మైండ్లో నేను తీసేయండి. టెక్నికల్ క్వశ్చన్స్ అయితే అస్సలు అడగరు. సో జనరల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే నేను మీకు చెప్పబోతాను ఇప్పుడు. ఏంటి నా వెనకాల ఏదో వెళ్తుందని చూస్తున్నారా? చిన్న క్రూజ్ అండి ఇవన్నీ. సో నేను ఇప్పుడు పోర్ట్ దగ్గర ఉన్నాను, ఇక్కడ పలర్మో పోర్ట్ దగ్గర ఉన్నాను. సో చూడండి, లొకేషన్ ఇదే, పలర్మో పోర్ట్ దగ్గర ఉన్న లొకేషన్ ఇదే. మీకు రీసెంట్గా న్యూస్ ఫాలో అవుతుంటే అంబానీ సన్ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రీ వెడ్డింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అనమాట, పోర్ట్ నుంచి. ఆ క్రూజ్ అన్ని ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది వాళ్ళది. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది కదా, అంబానీ ప్రీ వెడ్డింగ్ జరిగిందని చెప్పి క్రూజ్లో, అది ఇక్కడ నుంచే అండి స్టార్ట్ అయింది. సర్లే, వాళ్ళ ప్రీ వెడ్డింగ్ గురించి మనకి ఎందుకులే కానీ మనం పాయింట్కి వచ్చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఫస్ట్ స్టార్ట్ విత్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. జనరల్గా అడిగితే అదే అడుగుతారు, నీ గురించి చెప్పమని చెప్తారు. సో మీరు చిన్న ఒక 1 minute లాగా 1 minute చెప్పుకోండి, అంతగానే ఎక్స్టెండ్ చేయకండి. 1 minute మీ గురించి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి. అంటే మీ పేరు కానీ, మీ బ్యాక్గ్రౌండ్ కానీ, లైక్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అండ్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, అది జస్ట్ సింపుల్గా పెట్టుకోండి. 1 minute ఉండాలి, అంతగానే ఎక్కువ పెట్టుకోకండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇంకా తర్వాత అడుగుతారనమాట. సో ఎందుకు ఇటలీ చూస్ చేసుకుని అడుగుతారు, వై ఇటలీ. సో మీరు దానికి తగ్గట్టు ఆన్సర్ చెప్పుకోవాలి. నేను ఏం ఆన్సర్ చేయాలో కూడా నేను చెప్తాను, ఎందుకంటే నన్ను ఇవే క్వశ్చన్స్ అడిగారు కదా. సో నా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మీకు దీనికి ఆన్సర్స్లో చెప్తాను, నేనేం ఆన్సర్ చేశానో చెప్తాను మీకు. అండ్ ఇంకా వై ఇటలీ తర్వాత నెక్స్ట్ వై దిస్ కోర్స్ అని అడుగుతారు అనమాట. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నారో దాని గురించి అడుగుతారు, ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పి. సో దానికి కూడా మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. సో కొంచెం ఆ కోర్స్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయండి. లైక్ ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీరు మెకానికల్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మాస్టర్స్ మెకానికల్ ఫీల్డ్లో కానీ ఆటోమొబైల్ ఫీల్డ్లో చేస్తుంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. సో దాని గురించి మీరు చెప్పచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ చేసి ఇక్కడ మేనేజ్మెంట్ సెక్టారో లేకపోతే ఇంకా సమ్ అదర్ మాస్టర్స్ తీసుకున్నారనుకోండి, మీకు దాని గురించి ఐడియా ఉండదు కదా ఈ కోర్స్ గురించి. సో అప్పుడు మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేలా కొంచెం చిన్న లిటిల్గా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుందండి. అండ్ ఇంకోటి ఏమడుగుతారంటే, సో ఇండియా కాకుండా ఇటలీ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, ఈ కోర్స్ ఇండియాలో లేదా అనే క్వశ్చన్ అడుగుతారు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, లేకపోతే మీరు అక్కడే బిస్కెట్ అయిపోతారు. దీనికి ఎలా ఆన్సర్ చేయాలో నేను ఇప్పుడే చెప్తాను, ఎందుకంటే నన్నైతే ఈ క్వశ్చన్ అడగలేదు. సో మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను ఇప్పుడే చెప్పేస్తాను అనమాట. సో మీరేం ప్యానిక్ అవ్వకుండా చాలా సింపుల్గా చెప్పాలి. ఏం చెప్పాలంటే, సో ఈ కోర్స్ ఇండియాలో కూడా ఉంది, బట్ నేను ఇటలీ ఎందుకు వస్తున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి ఇండియాలో చదువుతున్నా కదా. సో నాకు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్కి అలవాటు పడ్డాను. బట్ నేను ఒక ఇండియన్ స్టూడెంట్గా అబ్రాడ్ వెళ్ళి ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటున్నాను. సో ఆ ఎక్స్పోజర్ కావాలి నాకు, ఎందుకంటే అక్కడ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు, చాలా కంట్రీస్ నుంచి డిఫరెంట్ స్టూడెంట్స్ వస్తారు. సో వాళ్ళతో పాటు చదువుకుంటే లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అండ్
అక్కడ మీరు చెప్పి టీచింగ్ విధానం ఎలా ఉంటుంది, సో ఇక్కడ ఇటలీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరేలా ఉంటుందని విన్నాను. మొత్తం ఓరల్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని విన్నాను. సో దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. సో నా నాలెడ్జ్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇండియాలో నేను చిన్నప్పటి నుంచి లైక్ 25 years 22-25 years నుంచి నేను ఇండియాలోనే చదువుతున్నా కాబట్టి ఐఎమ్ అడాప్టెడ్ టు దిస్ సిచ్యువేషన్. బట్ ఐ వాంట్ టు అడాప్ట్ ఫర్ మోర్, లైక్ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై నాలెడ్జ్ అని చెప్పి చెప్పచ్చు మీరు. అలాగే ఇంకా ఏం చెప్తారంటే, మీకు ఇక్కడ ఇటలీ వస్తే చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కదా, సో వాళ్ళ కల్చర్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేయగలను, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోగలను. అలాగే ఇటలీ ఏంటంటే షెంగెన్ వీసా ఉంటుంది అండ్ ఎరాస్మస్ అనే ఆప్షన్ ఉంటుంది ఇటలీకి వస్తే. సో దాని నుంచి నేను మళ్ళీ ఇంకో కంట్రీ కూడా వెళ్ళగలను. సో అలా డిఫరెంట్ కంట్రీస్ నేను ఎక్స్ప్లోర్ చేయగలను అండ్ డిఫరెంట్ కల్చర్స్ నేను తెలుసుకోగలను. యూరోపియన్ కల్చర్ గురించి నేను తెలుసుకోగలను. అండ్ యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ప్రాక్టికల్గా ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందని నేను విన్నాను. సో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. సో నా కెరీర్ నేను బూస్ట్ చేసుకోవాలనుకుంటున్నా ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్తో. సో దానికోసం నేను ఇట్లా చూస్ చేసుకుంటున్నా అని చెప్పండి మీరు. సో మళ్ళీ దీని నుంచి వాళ్ళు ఇంకో క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, అంటే ఏంటి మీకు ఇండియాలో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదా అని అడగచ్చు. సో ఆబ్వియస్లీ ఇండియాలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, బట్ స్టిల్ ఇక్కడ ఇండియాలో అయితే ఓన్లీ ఇండియన్ స్టూడెంట్సే ఉంటారు అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో అదే నేను ఇటలీ వస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అండ్ వాళ్ళ సరౌండింగ్స్లో ఉంటే నా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ని నేను పెంచుకోగలను అండ్ అది నా ప్రొఫెషనల్ మార్కెటింగ్ చేసుకోగలను నేను. సో దానికోసం నేను అబ్రాడ్ రావాలనుకుంటున్నా అని చెప్పండి మీరు. అండ్ ఇంకా నెక్స్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి అడుగుతారండి. మీ ఫినాన్షియల్ స్టేటస్ గురించి అడుగుతారు. అండ్ మీరు స్టేట్మెంట్స్ సబ్మిట్ చేసి ఉంటారు కదా, మీ 6 months స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో అవి సబ్మిట్ చేసి ఉంటారు కదా. సో దాంట్లో నుంచి ఏదైనా వాళ్ళకి డౌట్ ఉంటే పక్కాగా అడుగుతారు అండ్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. అక్కడ కానీ తడబడ్డారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఫేక్, తను ఫేక్ చేస్తున్నాడు, తన ఫినాన్షియల్ స్టేటస్ని ఫేక్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడే రిజెక్ట్ చేస్తారు. అండ్ మీరు బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత చూపెట్టాలంటే మినిమం యాక్చువల్లీ ఇప్పుడు 12.5 చూపెట్టాలి అక్యురేట్గా. సో కొంచెం ఎక్స్ట్రానే చూపెట్టండి, అరౌండ్ 13 అలా చూపెట్టండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు 13 కన్నా ఎక్కువ లైక్ 15, 16, 17, 18 ఇలా ఉంటే సో మీరు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ చూపెట్టండి. ఎందుకంటే మీరు ఎక్కువ చూపిస్తే వచ్చే నష్టం ఏం లేదు, మీకు ఇంకా పాజిటివ్సే ఉంటాయి కానీ దానివల్ల వచ్చే నష్టం అయితే లేదు. బట్ మినిమం అయితే 12.5 అండి. సో 12.5కి అయితే తగ్గకుండా చూసుకోండి అండ్ అరౌండ్ 13 పెట్టుకోండి. సో చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా. 12.5 దగ్గర అక్యురేట్గా లేకుండా అరౌండ్ 13 పెట్టుకున్నారు అనుకోండి, బాగుంటుంది. సో మినిమం 13 అని ఫిక్స్ చేసుకోండి మీరు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, సో మనము వీసాకి ఏదైతే 13 lakhs చూపిస్తామో అమౌంట్, మనం 13 lakhs వీసా కోసం చూపిస్తాం కదా అకౌంట్లో, అది మనకు వీసా వచ్చిన వెంటనే మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే, బెటర్ మీరు వీసా వచ్చిన తర్వాత మీరు ఇటలీలో ల్యాండ్ అయ్యేంత వరకు, మీ ఇటలీలో ఇమిగ్రేషన్ అయ్యేంత వరకు మీరు ఆ అమౌంట్ అలాగే పెట్టుకోండి. వన్స్ మీరు ఇటలీకి వచ్చేసి మీ రూమ్కి వచ్చేసారనుకోండి, లైక్ ఇమిగ్రేషన్ అయిపోయింది అనుకోండి, ఇమిగ్రేషన్ అయిపోయి ఎయిర్పోర్ట్ బయట వచ్చేస్తే ఆ తర్వాత మీరు అమౌంట్ విత్డ్రా చేసేసుకోవచ్చు. సో అట్లీస్ట్ మీరు ఇటలీలో ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే వరకైనా ఆ అమౌంట్ మీ అకౌంట్లో పెట్టుకోండి. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మీరు ఆ అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పబోతున్నాను. నన్నేం క్వశ్చన్స్ అడిగారు, నేను ఎలా ఆన్సర్ చేశానో చెప్పబోతున్నాను. నన్నైతే 5 minutes అయిపోయిందండి ఇంటర్వ్యూ. నాది టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉండే, 5 minutesలో అయిపోయింది నాది. అసలు ఎలా అంటే ర్యాపిడ్ ఫైర్గా అడుగుతారు అనమాట. క్వశ్చన్స్ అన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటుంది, మీరు కూర్చొని ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరు వాళ్ళు, వెంటనే ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతుంటారు. సో బేసిక్లీ నాది కూడా అంతే, టెల్ మీ అబౌట్ మై సెల్ఫ్ అని అడిగా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగారు. సో నేను నా గురించి చెప్పాను. సో నాకు ఏంటంటే లైక్ నేను బ్యాచులర్స్ ఆటోమొబైల్లో చేశాను అండ్ నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, అది సో చెప్పాను అనమాట. సో అది మీకు ఎవరిది వాళ్ళ డిఫరెన్స్ వాళ్ళు ఉంటుంది కాబట్టి దాన్ని మీరు అనలైజ్ చేసుకొని మీరు చెప్పండి. నన్ను ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏమడిగారంటే, సో నువ్వు బ్యాచులర్స్లో ఆటోమొబైల్ చేసావు కదా, సో ఇప్పుడు మాస్టర్స్లో మేనేజ్మెంట్ ఎందుకు తీసుకుంటున్నావు అడిగారు. సో ఇప్పుడు ఎందుకంటే నేను మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ అప్లై చేశాను కాబట్టి సో వాళ్ళు నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. సో దానికి నేనేం చెప్పానంటే, సో ఈవెన్ దో నేను బ్యాచులర్స్ ఆటోమొబైల్లో చేసినా కానీ నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను 3 years ఐటీ కంపెనీలో వర్క్ చేశాను. సో నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఏ కంపెనీకైనా కానీ, ఒక ఐటీ కంపెనీకి కావచ్చు, ఒక ఇండస్ట్రీకి కావచ్చు, మేనేజ్మెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో దానిపైన నాకు చూసిన తర్వాత నాకు మేనేజ్మెంట్ అనేది రోల్స్ పైన నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకోసమే నేను నా జాబ్ను వదిలేసి ఇప్పుడు మేనేజ్మెంట్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేద్దామని చెప్పి నేను ఇటలీకి వస్తున్నా అన్నట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్, వై ఇటలీ అండ్ వై నాట్ యూఎస్ఏ ఆర్ వై నాట్ ఇండియా సంథింగ్ అడిగారనమాట. సో నేనేం చెప్పాను అంటే, నాకు యూరోపియన్ యూనివర్సిటీస్ అంటే ఇష్టం, యూరోపియన్ కంట్రీస్ అంటే ఇష్టము. అండ్ నాకు యూఎస్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ లేకుండే. నాకు ఫస్ట్ నుంచి నాకు ఏమంతా నేను
యూరోపియన్ కంట్రీస్ చూస్ చేసుకున్నా. అందులో నా టాప్ ప్రయారిటీ వచ్చి ఇటలీ ఉండేది. సో నేను అందుకే నేను ఫస్ట్ అన్ని ఇటాలియన్ యూనివర్సిటీస్కి అప్లై చేశాను. సో నేను నా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఇటలీ అయితే మంచిగా నా కెరీర్కి హెల్ప్ అవుతుందని చెప్పి నేను రీసెర్చ్ చేసి నేను ఇటలీ చూస్ చేసుకున్నాను ఫస్ట్ నుంచి. అదే నా ప్రయారిటీ ఉండే. అండ్ ఇంకా నా ఫైనాన్షియల్ స్టడీస్ గురించి అడిగారు. నేనైతే ఒక 6 months ట్రాన్సాక్షన్స్ చూపెట్టాను అనమాట. 6 months స్టేట్మెంట్ చూపెట్టాను నేను కూడా. సో అందులో ఏంటంటే నేను మనీ ఒకేసారి డిపాజిట్ చేయలేదు. నేను ఒక అరౌండ్ 15 lakhs to 15 to 16 చూపెట్టాను నేను. ఒక 16 చూపెట్టాను నేను. సో నేను మనీని ఏం చేశానంటే ఒక 3-4 lakhs, 3 lakhs ఒకసారి, ఇంకొక 3 lakhs ఒకసారి, ఆర్ 1 lakh ఒకసారి, కొంచెం అమౌంట్ మా ఫాదర్ అకౌంట్ నుంచి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. అండ్ ఇంకొంచెం అమౌంట్ నేను డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశాను అనమాట. లైక్ 3 lakhs అలా డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశాను. సో వాళ్ళు ఏమడిగారంటే నువ్వు ఈ 3 lakhs డైరెక్ట్గా ఎందుకు డిపాజిట్ చేసావు, సో ఈ 3 lakhs ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ రిమైనింగ్ 1 lakh మా ఫాదర్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన దానికైతే సో వాళ్ళకి ప్రూఫ్ ఉంది మా ఫాదర్ అకౌంట్ నుంచి వచ్చినట్టు. సో ఇంకో 3 lakhs అమౌంట్, 3 lakhs or 4 lakhs సపరేట్గా నేను హ్యాండ్ క్యాష్ డిపాజిట్ చేశాను కదా, దానికి ప్రూఫ్ లేదు. సో ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు. సో దానికి నేనేం ఆన్సర్ చేశారంటే, లేదు మా ఇండియాలో ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మా ఎడ్యుకేషన్ కోసం సేవింగ్స్ చేస్తుంటారు. సో లైక్ ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే అగ్రికల్చరల్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడము. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తుంటారు. వెన్ ఎవర్ వీ వాంట్ టు డూ మాస్టర్స్, లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని సెల్ చేయడం గాను, లేకపోతే దానికి లీజ్కి ఇవ్వడం గాను, లేకపోతే దాన్ని బ్యాంక్లో లోన్కి అప్లై చేయడం గాను ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి చేసి మేము ఆ మనీని మా హైయర్ స్టడీస్ కోసం యూజ్ చేస్తాము అన్నట్టు చెప్పాను అనమాట నేను వాళ్ళకి. సో ఇండియన్ సేవింగ్ సిస్టమ్ ఇలాగే ఉంటుంది అండ్ నేను మ్యాక్సిమం ఇండియన్స్ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేస్తుంటారు చిన్నప్పటి నుంచి. సో చిన్నప్పటి నుంచే ప్రీ ప్లాన్గా సేవ్ చేస్తుంటారు ఇది. సో అలా మా పేరెంట్స్ సేవ్ చేసిన మనీతో ఇప్పుడు మాకు కొంచెం గోల్డ్ ఉండే, లైక్ కొంచెం ప్రాపర్టీస్ ఉండే, దాన్ని బ్యాంక్లో లోన్గా పెట్టి ఆ అమౌంట్ నేను ఇప్పుడు డిపాజిట్ చేశానని చెప్పాను వాళ్ళకి. అండ్ ఇంకా మా ఫాదర్ స్టేట్మెంట్స్లో నేను అటాచ్ చేశాను అనమాట. నా స్టేట్మెంట్స్తో పాటు మా ఫాదర్ బ్యాంక్ స్టేట్మెంట్స్లో అటాచ్ చేశాను నేను. సో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, ఫినాన్షియల్ ప్రూఫ్ వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి. సో మా ఫాదర్ స్టేట్మెంట్స్లో ఏముందంటే, మా అన్నయ్య యూఎస్లో ఉంటాడు. మా అన్నయ్య అక్కడ యూఎస్ నుంచి ఇక్కడికి మా ఫాదర్ అకౌంట్కి మనీ పంపిస్తుంటాడు కొంత, లైక్ ఎడ్యుకేషన్ లోన్ రీపే చేయడం కోసం మా అన్నయ్య పంపిస్తుంటాడు అనమాట. సో వాళ్ళు ఏమడిగారంటే హూ ఇస్ దిస్ అని అడిగారు అనమాట పర్టికులర్ నేమ్తో. నేనేం చెప్తే తను మా అన్నయ్య అని చెప్పాను. సో తను ఎందుకు మీ ఫాదర్ అకౌంట్కి అమౌంట్ వేస్తున్నాడు, ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ వేస్తున్నాడంటే, సో నేనేం చెప్పానంటే మా అన్నయ్య యూఎస్లో మాస్టర్స్ చేశాడు. సో అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని యూఎస్కి వెళ్ళాడు అనమాట మాస్టర్స్ చేయడం కోసము. సో ఇండియాలో ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాము, ఒక 2 years తర్వాత ఎడ్యుకేషన్ లోన్ రీపే చేయాలంటుంది ఆఫ్టర్ దట్ మాస్టర్స్. సో అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఆ స్టూడెంట్ పేరు పైన కాకుండా నేను మా ఫాదర్ పేరు పైన తీసుకున్నాము. ఐ మీన్ మా అన్నయ్య పేరుతోనే, బట్ అమౌంట్ మా ఫాదర్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అండ్ రీపే చేసేలా మా ఫాదర్ రీపే చేసేలాగా పెట్టుకున్నాము. సో ఎవ్రీ మంత్ మా ఫాదర్ రీపే చేస్తుంటారు ఆ అమౌంట్. సో అందుకే మా అన్నయ్య అక్కడ జాబ్ చేస్తూ మా ఫాదర్ అకౌంట్కి డబ్బులు పంపిస్తే మా ఫాదర్ ఇక్కడ నుంచి ఆ ఎడ్యుకేషన్ లోన్ అనేది రీపే చేస్తుంటారు. సో అందుకోసం మా అన్నయ్య ఎవ్రీ మంత్ పంపిస్తుంటాడు అండ్ యాజ్ వెల్ యాజ్ సేవింగ్స్ కోసం కూడా. సో మేము ఇక్కడ ఇండియాలో ఎలా అంటే, లైక్ వెన్ దే గో టు అబ్రాడ్ సంథింగ్, వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు లైక్ ఇండియా పంపిస్తుంటారు సేవింగ్స్ కోసము, లైక్ ఇన్వెస్ట్మెంట్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మేము కొంచెం ఫినాన్షియల్గా లైక్ ప్రాపర్టీస్ పైన, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా, అలా ఇన్వెస్ట్ చేయడానికి మా అన్నయ్య అలా పంపిస్తున్నాడు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ మేజర్ థింగ్ వచ్చి ఎడ్యుకేషన్ లోన్ రీపే చేయడం కోసం. అందులో నుంచి ఏమైనా మిగిలితే కొంచెం ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అవుతుందని చెప్పి అలా పంపిస్తుంటారు. ఇది జనరల్గా మేమనే కాదు, లైక్ జనరల్ ఇండియన్స్ ఇలాగే చేస్తారు అన్నట్టు చెప్పాను వాళ్ళకి. నేను ఇప్పుడు మీకు ఏదైతే కంప్లీట్గా చెప్పానో, సో మ్యాక్సిమం నేను ఇలానే వాళ్ళకి చెప్పాను అనమాట. సో మీరు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంత షార్ట్ కట్ చేసి కొంచెం క్లియర్గా వాళ్ళకి చెప్పొచ్చు. నేను మీకు అర్థం అవడానికి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. సో వాళ్ళకి ఇంత ఎలాబరేషన్ అవసరం లేదనమాట, ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఇవ్వరు మీకు, జస్ట్ ర్యాపిడ్ ఫైర్ లాగా ఉంటుంది. సో వెంటనే క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇంత ఎలాబరేట్ చేయకండి, జస్ట్ దీన్నే షార్ట్ కట్లో ఇలాంటి మ్యాటర్ ఇలాంటిదే షార్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ లైక్ షార్ట్ చేసి కరెక్ట్గా చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో ఇంత ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో ఇది నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే. సో నన్ను ఏమి క్వశ్చన్స్ అడిగారో అవన్నీ నేను మీకు చెప్పేశాను ఇప్పుడే. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళకముందు ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి, సెల్ఫ్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతూ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ వాళ్ళకి ఇంగ్లీష్ అంత పర్టికులర్గా అంత హెవీగా అయితే రాదులేండి, ఎందుకంటే వాళ్ళు ఇటాలియన్స్ కాబట్టి వాళ్ళకి అంత ఇంగ్లీష్ అంతంత మాత్రమే వస్తుంది. సో కొంచెం మీరు కాన్ఫిడెంట్గా చెప్తే సరిపోతుంది. అందులో ఇప్పుడు మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి మీరు చెప్పేది కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పండి, భయపడుతూ కాకుండా కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అదే భయపడుతూ చెప్పారనుకోండి, ఇదేదో దాస్తున్నాడు లేకపోతే ఫేక్ చేస్తున్నాడని వాళ్ళు అజంప్షన్ చేసుకోవచ్చు. అసలే ఇటాలియన్స్కి వీసా రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ మీరు ఇలాంటి పొరపాట్లు చేయకండి. అండ్ ఇంకోటి, వీసా రిజెక్ట్ అయితే ఏం చేయాలి
అంటే వీసా రిజెక్ట్ అయితే అసలు మీరు ప్యానిక్ అవ్వకండి, మళ్ళీ వెంటనే రీఅప్లై చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్కి కాదు, మళ్ళీ ఇప్పుడు మీరు సపోజ్ ఇవాళ మీకు రిజెక్షన్ లెటర్ వచ్చింది, లైక్ 1 వీక్ ఆఫ్టర్ 1 వీక్ లేటర్ మీకు నెక్స్ట్ ఎప్పుడు స్లాట్ దొరికితే అప్పుడు అప్లై చేసుకోండి. కొంచెం డాక్యుమెంట్స్ ఏదైనా చేంజ్ చేయండి, లైక్ ఏదైనా ప్రూఫ్స్ ఏదైనా మిస్ చేశారేమో అని చూసుకొని కొంచెం డాక్యుమెంట్స్ చేంజ్ చేసి మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు మీరు. సో భయపడకండి, బాధపడకండి వీసా రిజెక్ట్ అయిపోయింది అని చెప్పి. సో మళ్ళీ అప్లై చేయొచ్చు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం వీసా రిజెక్ట్ అయింది. వీసా రిజెక్ట్ అయితే నేను మళ్ళీ రీఅప్లై చేసుకున్నాను. వితిన్ 1 వీక్లో మళ్ళీ రీఅప్లై చేస్తే నాకు సెకండ్ టైం నాకు వీసా వచ్చింది అనమాట. సో మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్కి అయితే 4 టైమ్స్ రిజెక్ట్ అయితే 5th టైం వచ్చింది చూడండి. సో వాళ్ళు గివప్ ఇవ్వకుండా వాళ్ళు ట్రై చేస్తున్నారు. 4 టైమ్స్ రిజెక్ట్ అయింది, అయినా కానీ గివప్ ఇవ్వకుండా 5th టైం అప్లై చేస్తే మళ్ళీ వాళ్ళకి అప్పుడు వచ్చింది అనమాట. 5th టైం వీసా వచ్చింది వాళ్ళకి. సో మీరు ప్యానిక్ అవ్వకండి, బాధపడకండి, మీకు వస్తుంది. నేను మా అన్నయ్య యూఎస్లో ఉన్నానని చెప్పా కదా, వాళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫినాన్షియల్ దాని గురించి అడిగినప్పుడు నెక్స్ట్ నన్ను ఇంకేం అడిగారంటే, నువ్వు మీ అన్న యూఎస్లో ఉన్నా అంటున్నావు, మరి నువ్వెందుకు యూఎస్కి వెళ్ళలేదు అన్నారు. సో నేనేం చెప్పంటే వాళ్ళకి అది మా అన్నయ్య ఇష్టము, మా అన్న యూఎస్కి వెళ్ళాలని మా అన్న డ్రీమ్ ఉండే. సో మా అన్న యూఎస్కి వెళ్ళాడు, నాకు యూఎస్కి వెళ్ళాలనే డ్రీమ్ లేకుండే, నేను యూరోప్ రావాలని లైక్ ఇటలీకి రావాలని నా డ్రీమ్ ఉండే. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్. సో అందుకే నేను ఇటలీ చూస్ చేసుకున్నాను అని చెప్పి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. సో ఇది అండి వీసా గురించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ టిప్స్ కానీ ఎలా ఆన్సర్ చేయాలనేది కానీ. సో ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్, నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను నేను. లైక్ ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా నేను మిస్ చేస్తుంటే, లైక్ ఏదైనా మర్చిపోయి ఉంటే తర్వాత ఎప్పుడైనా గుర్తొస్తే మళ్ళీ షార్ట్స్గా పెడతాను నేను. ఇదే లైక్ ఏదైనా గుర్తొస్తే షార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను ఛానల్ని, మర్చిపోకండి. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ మహేంద్ర. సో మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే.